నమస్తే. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సూర్యోస్మి తల్లి. గురువు అనుగ్రహం కావాలి మాకు. గురువు అనుగ్రహం ఉంటే ఎటువంటి సమస్యలైనా గురువు పరిష్కరించేటటువంటి మార్గాన్ని మనకు ఖచ్చితంగా చూపిస్తాడు అనేది వింటూ ఉంటుంది. కానీ గురువు అనుగ్రహాన్ని ఎలా పొందాలో తెలియట్లేదు. రకరకాలు చూస్తూనే ఉన్నాం, రకరకాలు చేస్తూనే ఉన్నాం. నిజంగా గురువు అనుగ్రహం పొందామో లేదో కూడా తెలియట్లేదు అనేవాళ్ళు లేకపోలేరు. అసలు గురువు అనుగ్రహం పొందటం ఎలా, పొందితే అవును మేము గురువు అనుగ్రహం పొందామని మనకు తెలియటం ఎలా అని ముందు ఫస్ట్ గురువు అనుగ్రహం లేదు అని ఎలా నీకు ఎలా తెలుసు తెలుస్తుంది ఫస్ట్ అనేది క్వశ్చన్. నేను అంటే ఎగ్జాంపుల్ ఎక్కడా కూడా నేను చేసే ప్రతి దాంట్లోనూ నన్ను నేనే తీసుకున్నాను ఎగ్జాంపుల్గా. నాకు జాతకంలో గురుడు బలహీనంగానే ఉన్నాడు. ఓకే. అలాగే నాకు రవి కూడా బలహీనంగానే ఉన్నారు. నాకున్న గ్రహాల్లో నాకు బలహీనంగా ఉన్న గ్రహాల్లో ఇవి ప్రధానంగా ఉన్నాయి. ఇంకా ఇంకొక గ్రహం ఏదో బలహీనంగా ఉంది. వాటిని స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి నేను ఎదుర్కొన్న కష్టాలు ఏంటి అంటే, ఇంతకు ముందు అంటే నేను ఈ సాధనలోకి రాకముందు నా బండి ఎక్కువ పంచర్ అవ్వడం జరిగేది. ఓ ఎంత ఫ్రీక్వెంట్గా? ఫ్రీక్వెంట్గా నెలకోసారి 2 నెలకోసారి పంచర్ వేస్తే పంచర్ లీక్ అవటం. ఇలా మనకి ఏదో ఒక అంటే మనం వెళ్తున్న ప్రయాణంలో ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. ఓకే. మనకి ఎవడో అవకాశం ఇస్తానంటారు, అది దగ్గర దాకా వెళ్ళిన తర్వాత క్యాన్సిల్ అయ్యదు. ఇక రేపొద్దున వర్క్, ఇవాళ నైట్ క్యాన్సిల్. బా అట్లా కూడా ఉంది. చాలా దారుణంగా ఉంటాయి. ఇలాంటివి నేను చాలా చూశాను. ఇలాంటి దాంట్లోంచి ఆధ్యాత్మిక ప్రగతిలోకి వచ్చిన ఇవి తర్వాత సంకేతాలా? ఇవి సంకేతాలు. గురువు అనుగ్రహం లేదు. గురువు అనుగ్రహం మనకి తక్కువగా ఉంది అన్నప్పుడు మనకి మంత్రాలు చదువుతున్నప్పుడు తప్పులు రావటం, మనం అనుకున్న వెతుకుతున్నటువంటిది 100% దొరక్కపోవటం, లేకపోతే కొన్న దాంట్లో ఏదన్నా లోపాలు ఉండడం, జీవితంలో అడ్జస్ట్మెంట్ ఎక్కువ, దీంతో సరిపెట్టేసుకోవడం అనేది మనకి ఎక్కువగా జరుగుతుంటుంది. ప్రధానంగా వాహనాల్లో వెళ్ళేటప్పుడు ఇబ్బందులు ఎక్కువ వస్తుంటాయి. బ్రేక్స్, గురువు అనుగ్రహం తక్కువ. సాధన చేస్తే మెరుగవుతుంది అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఇప్పుడు గురువు అనుగ్రహాన్ని పొందిన తర్వాత ఎలా తెలుస్తుంది అంటే, మనకి పెట్రోల్ అయిపోతూ ఉంటుంది, తెలుస్తూ ఉంటుంది పెట్రోల్ అయిపోతుంది అని. అలా కొంచెం ఎదురుకి వెళ్ళిన పెట్రోల్ అయిపోతుంది, అలా చూస్తే ఎదురుగుండా పెట్రోల్ కనిపిస్తుంది. నాకు నా జీవితంలో చాలా అద్భుతం ఏంటంటే, నేను ఒకరోజు సాధారణంగా అంత అశ్రద్ధగా ఉండం, చూసుకునే వెళ్తూ ఉంటాం. అది నేను ఎవరికో ఇవ్వడమో లేకపోతే మా నాన్నగారు కొట్టించుకోవడం జరిగింది. నేను బయలుదేరా, పెట్రోల్ బంక్ దాటిన తర్వాత బండి ఆగిపోయింది. నేను భవాని ఇద్దరం ఉన్నాం. నా మిత్రుడు ఎవరో ఎదరు నుంచి బండి మీద వస్తూ నన్ను చూసి నేను నడిచి వెళ్తున్నానని వచ్చి, ఏంటి బండి ఏమైనా ట్రబులా అన్నాడు. ట్రబుల్ ఏం కాదు, పెట్రోల్ లేనట్టుంది అన్నాను. వెంటనే అతను సంచిలోంచి సీసా తీసిచ్చి ఆయన దగ్గర ఉందా? ఆయన దగ్గర ఉంది. ఆయనకి బండికి పెట్రోల్ అయిపోతే వేరే బండికి ఆయన పెట్రోల్ బంక్ వెళ్ళి పెట్రోల్ కొట్టేసుకుని సీసాతో ఇంటికి వెళ్తున్నాడు. నాకు ఇచ్చాడు. ఇలాంటివి జరుగుతుంటాయి గురువు అనుగ్రహం ఇవి. ఇక ఆ తర్వాత నేను అనుష్ఠానంలోకి వచ్చిన తర్వాత ఉపాసన చేస్తున్నప్పుడు ఈ 2013 నుంచి ఇప్పటి వరకు అసలు పంచరు అనే మాట నేను మళ్ళీ చూడలే. అప్పటి వరకు నెలకోసారి 2 నెలకోసారి పంచర్ చేయటము, పంచర్ అయిన దాన్ని మళ్ళీ చేయటము జరిగేవి. ఇలాంటివి జరిగేవి బాబా. అంటే ఎస్, మనకి గురువు అనుగ్రహం బాగుంది. ఎస్, దాని తర్వాత విపరీతమైనటువంటి పుస్తక సేకరణ. నా దగ్గర ఉన్నటువంటి పుస్తకాలు ఓల్డ్ గ్రంథాలు. నిన్నే ఏదో ఒక గ్రంథం చదువుతుంటే దాంట్లో అద్భుతాలు అనమాట. అంటే పురాతన గ్రంథాలు. అప్పట్లో ఇంచుమించు పేజీలు వచ్చి 360 పేజీలు, పుస్తకం వెల ₹3. అంటే ఎంత ఓల్డ్ బుక్ అయి ఉంటుందో అర్థం చేసుకో. దాంట్లో తాయెత్తులుగా ధరించడానికి ఏ చెట్ల వేర్లను వాడతారు, ఏ ఋతువుల్లో ఏ ఆహారం తీసుకోవాలి, గురువు అనుగ్రహం పెరగడానికి ఇలాంటివి ఎన్నో అద్భుతాలు అందులో రాస్తుంది. ఇది గురువు అనుగ్రహం. మనం అంటే ఆ జ్ఞానాన్ని గురువు అందిస్తూ ఉంటాడు. నేను ఎక్కడికో వెళుతూ ఆ ప్లేస్ దగ్గరలో స్టోన్స్కి సంబంధించిన ఇది ఉంటుంది, అక్కడికి వెళ్ళి అన్నం ఉంటే మంచి స్టోన్స్ కొనుక్కోవాలి.
అసలు నేను వెళ్ళిన ప్లేస్లోనే అద్భుతమైన స్టోన్స్ ఉంటే ఓ 10 కేజీల స్టోన్స్ తెచ్చుకో. క్రిస్టల్. క్రిస్టల్, అక్వామెరీన్. మామూలుగా మనం వెళ్తే 100 గ్రాములు 200 ఉంటాం, ఇంచుమించు అది 10-15 కేజీల స్టోన్ పెద్దది, అక్వామెరీన్ స్టోన్. ఇలా తెలుసుకో. అంటే నాకు అంటే అక్కడ జరగబోతుంది గురువు రూపంలో స్ఫురణ వచ్చిందా, లేకపోతే నా స్ఫురణలో ఉన్నది అక్కడ జరిగిందా? నేను వెళ్ళిన ప్లేస్లో అక్వామెరీన్ హ్యూజ్ ఉంది, అది నాకు వాళ్ళు ఇవ్వడం జరిగింది. నేను అక్కడ దగ్గరలోనే క్రిస్టల్కి షాప్ ఉంటే అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఏదైనా మంచి కొత్త ఐటమ్ వస్తే, నా ఇంటి నిండా క్రిస్టల్స్ ఎక్కువ ఉంటాయి, ఇంకా క్రిస్టల్ కలెక్షన్స్ బాగా చేస్తుంటారు. ఇలాంటివి పోసులు దండలు నా ఇంట్లో ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే నేను క్రిస్టల్ హీలింగ్ ప్రాక్టీస్ అన్నాను కదా, దానికోసం ఉపయోగపడు. అసలు పెద్ద పెద్ద సైజు అలా అన్నమాట. అది అనుకున్నది భగవంతుడు ఏదో ఒక రూపంలో మనకి అందచేస్తాడు. రుద్రాక్షలు ఎవరో తీసుకొచ్చి ఇచ్చారు, స్వామి మీరు ధరిస్తే బాగుంటుంది. ఇలాంటి రుద్రాక్షల దండలు ఎన్ని ఉన్నాయి ఇంట్లో, డిఫరెంట్ డిఫరెంట్. అన్నవరం వెళ్తే అన్నవరం దగ్గర ఎవరో కొత్త ఆ కొండ మీద రాలినవి ఏకముఖి రుద్రాక్షలు, త్రిముఖి రుద్రాక్షలు, అవి వెతుక్కుంటూ వచ్చేస్తాయి. ఎక్కడికో వెళ్ళొచ్చామని విభూతి ఇవ్వటం, ఇలాంటివన్నీ అంటే గురువు అనుగ్రహం మన మీద ఉంది అంటే ఇవి సంకేతాలు. ఇది లేదు అంటే వచ్చేవి ఇలాంటివి కష్టాలు, అలాంటి వాటి కోసం ఎదురు చూస్తాం. దీనికి ప్రధానమైనది దోషం ఏంటంటే తల్లిదండ్రులను నిందించడం, ఎందుకంటే వాళ్ళు మనకి ప్రథమ గురువులు. అలాగే మనకి విద్యా బోధలు చేసినటువంటి గురువులను నిందించడం, మన గ్రంథాలని, మనకి జ్ఞానాన్ని ఇచ్చే గ్రంథాలని తోలనాడడం. ఇప్పుడు చాలామంది భగవద్గీతని, రామాయణాన్ని, ఇలాంటి గ్రంథాలని తోలనాడుతూ ఉంటారు. ఇవి తరువాతి జన్మలో కావచ్చు, ఈ జన్మలోనే కావచ్చు, ఆ కష్టాలు అనుభవించాలి. ఇది గురు దోషణ. ఎందుకంటే మన సనాతన ధర్మం మనకు వేదాలను ఇచ్చింది, వేదంలోంచి మన ఋషులు అద్భుతమైనటువంటి గ్రంథాలను రచించారు. ఆ ఋషులని అవమానించిన, గ్రంథాలని అవమానించిన కూడా గురువు యొక్క అనుగ్రహం మనకి ఉండదు. మన జీవితంలో గమ్యాన్ని చేరుకోకగా ఈ జీవితాన్ని ఇలా దుర్భరంగా మళ్ళీ 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 పుట్టి 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 ఎప్పటికో జ్ఞానం వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ ఆ జన్మరాహిత్యాన్ని పొందగలుగుతాం. తెలుసుకుని దోషణ చేయకు. ఫస్ట్ నీకు నమ్మకం లేదు, నిర్లిప్తంగా ఉండు. అంతేగాని నీకు తెలియని విషయాన్ని లేదు అని ఎలా చెప్తావు? రామాయణాన్ని చదవకుండా రాముల వారు మాంసాహారం తిన్నారని ఎలా మాట్లాడతారు? తెలిసిన వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు, అది కూడా తప్పే. వాల్మీకి ఉద్దేశం అది కాదు. మనకు అందించినటువంటి గ్రంథం యొక్క ప్రామాణికత పూర్తిగా తెలుసుకోకుండా ఇలా రాశారు. ఎందుకు రాసి ఉంటారు? ఇది ఒకవేళ తప్పేమో. రామో విగ్రహం ధర్మ అన్నారు కదా, ఆయనకి ధర్మానికి పోత పోస్తే ఇలా ఉంటాడు అని చెప్పినప్పుడు ఆయన మాంసాహారం ఎలా తిన్నాడని విచక్షణ ఉండాలిగా. ఎక్కడ పొరపాటు జరిగిందా, ఎవరైనా చొప్పించారా అనే ఆలోచన చెయ్యాలి. అందుకని గ్రంథాల యొక్క దూషణ కానీ చేయకూడదు. రైట్. అయితే మరి గురువు అనుగ్రహం పొందాలి మేము ఖచ్చితంగా అంటే మాకు మేము ఏం చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఏం చెప్తారు సార్? గురువు అనుగ్రహానికి మనకి అసలు ప్రత్యక్షమైనటువంటి గురువు అంటే నేను సంతోషంగా చెప్తాను, భగవద్గీత మనకి భగవంతుడు అందించినటువంటి గీత. దీనికి పూర్వమే సూర్యనారాయణమూర్తి అరుణుడికి ఇచ్చినటువంటి గీత సూర్య గీత. త్వరలోనే మీకు ఆ 7 అధ్యాయాల సూర్య గీతను అందజేస్తాను. సూర్య గీత మనం ప్రామాణికంగా తీసుకుని అంటే సూర్యుని అనుసరించటమే. ప్రస్తుతానికి మనకు తెలిసింది సూర్యుని అనుసరించడం, సూర్య ఆరాధన చేయటం. సూర్యుడు అంటే కాంతి, జ్ఞానం. అంటే మనకి విద్యను నేర్పే వాళ్ళందరూ కూడా మనకి జ్ఞానులే. మనకన్నా పెద్ద వయసులో పెద్దవాళ్ళు, అక్క, అన్నయ్య, పెద్దవాళ్ళు, వాళ్ళని గౌరవించడం, వాళ్ళు ఏదైనా విషయం చెప్తుంటే దాన్ని విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం. ఒకవేళ వాళ్ళు తప్పుగా మాట్లాడుతుంటే అది తప్పు అని తెలియచెప్పాలి తప్ప దూషించకూడదు. అలాగే మనకు ఉన్నటువంటి గ్రంథాలని జాగ్రత్తగా పరుచుకోవడం, గ్రంథాల గురించి చెప్పటం. మనం చెప్పకపోతే తప్పు, మనం తెలుసుకున్న జ్ఞానాన్ని 10 మందికి చెప్పకపోతే తప్పు. అందుకని మనకు ఋషులు ఇచ్చినటువంటి ఋషులను గౌరవించడం. 7 ఋషులు వాళ్ళు మనకు ఎంతో అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించారు. అలాగే దక్షిణామూర్తి మనం ఆరాధించడానికి, దక్షిణామూర్తి ఆరాధన గురువు అనుగ్రహాన్ని, గురు గ్రహం యొక్క అనుగ్రహాన్ని. అంటే అది ఎక్కడుంది అంటే ప్రకృతిలో ఉంది, యూనివర్స్లో ఉంది. కానీ అదే గురువు మనకి మన పొట్ట భాగంలో ఉన్నాడు. అదే అడగబోతున్నా, ఏ చక్రానికి రిలేట్ అయ్యింది చెప్పేస్తున్నారు. రైట్. పొట్టకు అనుసంధానమే ఉంది. అంటే పొట్టకు సంబంధించిన రోగాలు, డయాబెటీస్ అనేది ఉంది, అది గురువు అనుగ్రహం లేకపోతే వస్తుంది. ఎల్లో కలర్ పసుపు దానికి సంకేతం గురువుకి. అందుకని పసుపు వస్త్రాలని ధరించటం, పసుపుని ఆహారంలో విరివిగా వాడటం అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది.
Right. అలాగే పసుపు పుష్పాలతో మనం దేవతార్చన చేయటం, పసుపు కలిపినటువంటి వృక్షాలను పెంచటం, గురువు అనుగ్రహం. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ Right. గురువు అనుగ్రహానికి అద్భుతంగా ఇస్తుంది. ఓ బ్యూటిఫుల్. ఇది వరకు రోజుల్లో పసుపు కొమ్ము ఖచ్చితంగా ఉండేది ఆడవాళ్ళకి. అవును. పుస్తల రూపంలో అనుకోవచ్చు, పుస్తల మధ్యలో అనుకోవచ్చు, ఇంత చిన్నదైనా కట్టుకొని ఉండేవాళ్ళు అని విన్నాను సార్. ఎంతవరకు నిజం? కట్టుకోవచ్చా? 100% కట్టాలమ్మా. ఉమ్. నేను ఒక గ్రంథంలో చదివాను, ఆ దిష్టి తగులుతుంది, వ్యాపారాలు సరిగ్గా జాగట్లేదు అన్నప్పుడు పసుపు తాడుకు పసుపు రాసి దానికి ఒక 7 పసుపు కొమ్ములు కొంచెం మంచివి, వంకర టింకర లేనివి కొంచెం మంచివి, ఒక 7 పసుపు కొమ్ముల్ని దండ కింద కచ్చి గుమ్మానికి తగిలిస్తే కూడా గురువు అనుగ్రహం పెరుగుతుంది. అది ఇప్పుడు అంటే షాపుకి తగిలిస్తే వ్యాపారం బాగుంటుంది, శరీరానికి తగిలిస్తే అద్భుతమైనటువంటి ప్రశాంతత ఏర్పడుతుంది శరీరానికి. అది అంటే గురువు అనుగ్రహం పరిపూర్ణంగా మనం పసుపుని విలువగా వాడడం, పసుపు కొమ్ములు ధరించడం, కొమ్ముని చక్కగా పుస్తల మధ్యలో కూడా వేసుకోవచ్చు. వేసుకోవచ్చు. అది అసలు బాడీకి తగలడం కూడా మంచిది కదా. మంచిది. Right. అది అంటే అరగదీసి కాళ్ళకి రాసుకుంటేను ఒంటికి రాసుకుంటేను బ్యాక్టీరియాని చంపుద్ది, యాంటీబయాటిక్ ఉంది అని చెప్పేసి అంటున్నారే, అది మన దగ్గరే ఉంటే దాంట్లోంచి వచ్చేటువంటి ఆ వైబ్రేషన్స్ మనకి చెడు చేరకుండా చేస్తాయి. బ్యూటిఫుల్ సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక మంత్ర రూపంలో కూడా ఏదైనా చెప్పండి సార్, గురువు అనుగ్రహాన్ని పొందడానికి. గురువు అనుగ్రహానికి మనకి అంటే దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుతారు. ఓం వికర్తను వివస్వాంశ మార్తాండో భాస్కరో రవి లోక ప్రకాశక శ్రీమాన్ లోక చక్షుర్గ్రహేశ్వర లోక సాక్షి త్రిలోకేశ కర్త హర్తాతమిశ్ర తపనస్తాపనశ్చైవ శుచి సప్తాస్వవాహన గభస్తి హస్తో బ్రహ్మా చ సర్వదేవ నమస్కృతః ఏకవింశతిరిత్యేషస్తవ ఇష్టః సదా మమ శరీరారోగ్యదశ్చైవ ధనవృద్ధి యశస్కరః స్తవరాజ ఇతి ఖ్యాత స్త్రీషు లోకేషు విశ్రుతః. అద్భుతం. ఇవన్నీ 21 ఏకవింశతి. టోటల్ ఎంత? 3. సరిపోయింది గురువుకి సంఖ్య. అంటే ఏదో ఒక ప్రాధాన్యత లేకుండా ఏ కూడా మనకి ఇవ్వబడలేదు. ఇది భవిష్యత్తు పురాణంలో ఈ మంత్రం ఇవ్వడం జరిగింది. అంటే భవిష్యత్తు బాగుండాలి, గురువు అనుగ్రహం బాగుండాలంటే భక్తి శ్రద్ధలతో ఉదయం సాయంత్రం 2 పూట్ల ఒకసారి సరిపోతుంది. మీరు అంటే ఎంత ఎక్కువ చేయగలిగితే అంత, ఎందుకంటే అందులో ఆయన గుణాలని వికర్తను, అలాగే సర్వదేవ నమస్కృత, సర్వదేవతలతోటి ఎవరు నమస్కరించుకుంటున్నారు? సూర్యుడు. ఆయన్ని మనం స్తుతిస్తున్నాం. తద్వారా మనలో ఉన్నటువంటి సూర్యశక్తి దాన్ని పొందేలా చేస్తుంది. అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. గురువు అనుగ్రహం పొందటం ఎలా అని అడుగుతాను అనగానే వెంటనే అసలు సంశయం లేకుండా అడిగే అన్నారు. చాలా అద్భుతం. ఎందుకంటే నేను అనుభవించాను అవన్నీ. గురువుల యొక్క అనుగ్రహం ఇప్పుడు కంచి పరమాచార్య గారు పిలిపించుకోవడం ఏంటి కానీ, లేకపోతే సమవేద సర్వక శర్మ గారిని కలవటం, ఎంతో మంది గురువుల దగ్గరికి వెళ్ళటం, విద్యని నేర్చుకోవటం, ఇప్పుడు వేదం నేర్చుకోవటం, ఇవన్నీ గురువు అనుగ్రహంతో జరుగుతుంది. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. సూర్యస్మృతి.